ఎదిగిన యవన బిడ్డలు నీ ఇంట్లో ఉన్నారా? హెచ్చరిస్తున్నాను ఒక దైవజనుడిగా. ఎదిగిన బిడ్డలు నీ ఇంట్లో ఉన్నారా? వాళ్ళని మోకాల మీద పెట్టి కనీసం 1 గంట అయినా ప్రార్థన చేయించు. సమస్యల తీవ్రత తగ్గిపోతుంది. నీ పిల్లల్ని ప్రార్థనలో ఎదగనివ్వకుండా, నీ పిల్లలు ప్రార్థన చేయకుండా విచ్చలవిడితనంగా ఉన్నారా? నీ సమస్యల తీవ్రత పెరిగిపోతుంది. అది పెరగకుండా ఉండాలంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ పిల్లలను మోకాల మీద పెట్టు. ఎదిగొచ్చిన యవన బిడ్డలు కాపాడబడాలి. ఎదిగొస్తున్న నీ పిల్లలు కాపాడబడాలి. మానవత్వము లేని భయంకరమైన లోకములో ఉంటున్నామండి మనం. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని మీ చెవులారా వింటున్నారు, మీ కళ్ళారా చూస్తున్నారు. పసికందులని లేదు, ఏమండి 2వ తరగతి చదువుతున్న బిడ్డ అనేది లేదు, 3వ తరగతి చదువుతుందనే పిల్ల లేదు, ఏమండి ఎలాంటి హత్యలు జరుగుతున్నాయి మీ కళ్ళారా చూస్తున్నారు, మీ చెవులారా వింటున్నారు కదా. ఎంతసేపు అని నీ పిల్లల్ని నువ్వు కాపాడగలవు? ఎంతసేపు నీ పిల్లల వెంట నువ్వు తిరగలవు? ఎంతసేపు అని నీ పిల్లల్ని నువ్వు కాపాడుకొని భద్రపరచగలవు? నేను అంటాను, నీవు కాపాడుకోగలిగింది కొంతవరకే. 75% కాపాడవలసింది ఎవరో తెలుసా? దేవుడు ఒక్కడే. ఆ దేవుడు కాపాడాలి అనంటే నీ పిల్లలకి ప్రార్థన సమయాన్ని కాస్త పెంచు. ప్రార్థన సమయాన్ని పెంచు. ప్రార్థన చేయడానికి ఇష్టపడలేదా? వాళ్ళతో పాటు నువ్వు కూడా మోకరించు, వారితో నువ్వు కూడా కలవు. కలిసి కుటుంబంగా ప్రార్థన చేయండి, కలిసి కుటుంబంగా ఆరాధన చేయండి. ఎందుకు కార్యాలు జరగవు? ఖచ్చితంగా జరుగుతుంది. ప్రభు చెప్తున్నాడు, నేను అగ్ని కంచెను వేస్తాను, నేను అగ్ని ప్రాకారాన్ని వేస్తాను. ఈ రోజు నుండి నీ ప్రార్థన సమయము పెరుగునుగాక.